శివుడి యొక్క ఆవిర్భావన ఇలాగే ఉంటుంది నాన్న. శివలింగము అంటారు. ఓకేనా? మనకి మహాశివరాత్రి పండగ నాడు శివుడు పుట్టినరోజు, అలాగే శివపార్వతుల వివాహమైన పవిత్రమైన రాత్రి. యొక్క ఆవశ్యకత నాన్న రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి, శివపార్వతుల కళ్యాణం అయిన పవిత్రమైన రాత్రి, మరియు క్షీరసాగర మథనంలో రాక్షసులు దేవతలు సముద్రముని పాలసముద్రము చిలికినప్పుడు వచ్చిన విషాన్ని శివుడు మింగడం ద్వారా ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ పర్వదినం ఆ రోజే కాబట్టి మనము మహాశివరాత్రి పండుగని జరుపుకుంటాము. అలాగే లయకారుడైన స్థితికారుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకరోజు బ్రహ్మ విష్ణు దేవతలు నేను గొప్ప కాదు నేను గొప్ప అంటూ గొడవపడుతున్న సమయంలో అప్పుడు పరమశివుడు వచ్చి శివలింగం యొక్క ఆది అంతం తెలుసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళే గొప్ప అని శివుడు చెప్తారు. ఈ మాట వినగానే బ్రహ్మదేవుడు ఆకాశం వైపు, విష్ణుదేవుడు పాతాళానికి వారి వారి వాహనాలతో బయలుదేరాడు. విష్ణువు పాతాళానికి వెళుతూ 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 ఉంటే ఎక్కడా కూడా శివలింగం యొక్క అంతం కనపడలేదు. అంటే శివుడు ఎక్కడి నుంచి స్థాపితంలో ఉన్నాడు, ఎక్కడ అంతమయ్యాడు అనేది ఎక్కడా కనిపించలేదు. తను మొత్తం వెతికాడు, కనపడలేదు. తిరిగి యథాస్థానంలోకి వచ్చి శివుని దగ్గర కూర్చున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఇలాగైనా తనే ఆధిపత్యం వహించాలన్న దురాలోచనలతో ఆకాశ మార్గంలో వెళ్తూ 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 ఉండగా ఒక చోట తాటకీ పుష్పం అంటే మొగలి పువ్వు దారిలో కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఓ పుష్పమా, శివుడి యొక్క ఆది ఎక్కడ మొదలైంది నీకు తెలుసా అని అడిగితే అప్పుడు ఆ పుష్పం చెప్తుంది, శివుని ఆది ఇక్కడెక్కడో లేదు, చాలా దూరంలో ఉంది, ఇంకా చాలా విధాలు అని చెప్తుంది తాటకీ పుష్పం, మొగలి పువ్వు. అప్పుడు సరే, నేను ఈ మధ్యలో నేను ఇక్కడ వెళ్తాను, కానీ నేను శివుని యొక్క ఆది చూశాను, శివలింగం యొక్క ఆది చూశాను చెప్తాను, నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి. నేను చూశాను అంటే అవును చూశాను అని చెప్పాలి అని ఆ పుష్పాన్ని చెప్తాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఆయన మాట జవదాన్ని ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడేమో అని భయంతో సన్నజాడింది పుష్పం. ఆ తర్వాత అలా ఇంకా ముందుకు వెళ్తాడు బ్రహ్మదేవుడు. ఇంకా వెళ్తూ వెళ్తూ వెళ్తూ
అడుగుతాడు. ఏమని? శివుని యొక్క ఆది ఎక్కడా నువ్వు చూసావా ఆవు? నువ్వు చెప్పగలవా అంటే అప్పుడు చెప్తుంది ఆవు, శివుని యొక్క ఆది ఇక్కడ ఎక్కడో దగ్గరలో లేదు, చాలా దూరం వెళ్ళాలి ఇంకా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడు చెప్తాడు వానికి, నేను శివుని ఆది చూశాను అని నేను బ్రహ్మదేవుని శివుని చెప్తాను, నువ్వు సాక్షాత్ చెప్పాలి. నేను చూశాను అంటే నువ్వు అవునని చెప్పాలి. అంటే ఫస్ట్ ఆలోచించి దేవుడు కదా మళ్ళీ చెప్పినట్టు వినకపోతే బాగుండదు అనుకొని సరే అనుకుంది ఆవు. అలా అక్కడే ఆగిపోతాడు బ్రహ్మదేవుడు. ఆగిపోయి ఆ ఆవు మధ్యలో కనిపించిన కాటికి పుష్పాలు తీసుకొని శివుని దగ్గరికి వస్తాడు. ఆ లోపే విష్ణువు శివుని దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు శివుడు, ఏమని? నువ్వు శివలింగం యొక్క ఆది చూశావా బ్రహ్మ అంటే, ఆ చూశాను శివ, చూశాను, కావాలంటే నా తోడుగా వచ్చిన చెప్పకుండా నిజం చెప్తావు కాబట్టి నీ తోట సైడ్ నీ దిగు సైడే నేను పూజిస్తారు భక్తులు అని చెప్పి చెప్తాడు. ఇలా ఆ రోజు మహాశివరాత్రి రోజు ఏ దేవుడు గొప్ప అనుకున్న దానిలో మహాపవిత్రమైన రోజు శివలింగం ఆ రోజే అవతరించింది. మీ ఇద్దరు కూడా అబద్ధం, ఒక విష్ణు మాత్రం కరెక్ట్ చెప్పాడు అన్నాడు. తను వెళ్ళాడు, చూశాడు, ఎక్కడ శివుని యొక్క అనుభవం ప్రకటించలేదు కాబట్టి ఆ యథార్థంలో వచ్చి తను నిర్భయంగా వెళ్ళాలనుకుంటున్నాడు. నేను ఈ యొక్క శివలింగం యొక్క అంశాలు చూడలేదు మహాదేవ అని. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి గుడి గోపురాలు ఎక్కడా ఉండదు. అలాగే తప్పు ఎవరైనా, అది దేవుడైనా రాముడైనా ఎవరైనా సరే తప్పుడుగా ఉన్నప్పుడు తప్పు దానికి సాక్ష్యం చెప్పకూడదనే ఉద్దేశంతో తాటకి పుష్పానికి ఎటువంటి పూజలు లేకుండా వదిలేశారు. ఇలా మహాశివరాత్రి పర్వదిన రోజు శివలింగం యొక్క ఆవిర్భావన జరిగింది. అంటే శివుడి యొక్క పుట్టినరోజుని మనము మహాశివరాత్రి పండుగగా జరుపుకుంటాము. ఇప్పుడు మనము శివుడి యొక్క పెళ్లి రోజును, పెళ్లి వేడుకను తీసుకొని కూడా మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. పూర్వము కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ పర్వత మహారాజు మరియు మేనక అప్సరసల కూతురు ఎవరు? పార్వతీదేవి. తను చిన్నతనం నుండే శివుడిపై భక్తి, భావం, ప్రేమను పెంచుకుంది. ఆ విధంగా తను ఏ విధంగానైనా శివుడిని వివాహం ఆడాలని తన మనస్సులో ఒక కోరిక ఉండేది. ఆ విధంగా తన మనస్సులోని కోరికను తన తల్లికి విన్నవించుకుంది. నారదముని తన తండ్రి అయినటువంటి హిమవంతుడి వద్దకు వెళ్ళి, పార్వతీదేవి ఈ విధంగా తన మనసులోని కోరికను నాకు తెలియజేసింది, తను ఓన్లీ ఒక శివుడిని తప్ప మరొకరిని వివాహం చేసుకోదట అనే విషయాన్ని తెలియజేశాడు. ఆ విధంగా పార్వతి తన తండ్రి అయినటువంటి హిమవంతుడికి తన మనస్సులోని విషయాన్ని తెలియజేసింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ తండ్రి కూతురు కలిసి శివుడి వద్దకు వెళ్ళి తన మనస్సులోని మాటను విన్నవించుకుంది. అక్కడ తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని తన ఆధీనంలోకి, తన వశంలోకి తీసుకొని ఏ విధంగానైనా ఈ శివుడి యొక్క కళ్యాణాన్ని తను భంగపరచాలనుకున్నాడు. అయితే ఈ తారకాసురుడికి ఒక శాపం అనేది ఉంది. ఆ శివుడికి వివాహమైన తర్వాత తనకు పుట్టినటువంటి కుమారుడి చేత నా యొక్క మరణం అనేది ఉంటుంది. కాబట్టి ఆ శివుడి యొక్క వివాహాన్ని నేను ఏ విధంగానైనా భంగపరచాలనుకున్నాడు. ఆ విధంగా తన శిష్యుడైనటువంటి మన్మధుడిని పిలిచి ఒక మారు వేషంలో వెళ్ళి తన త్రిశూలంతో, తన బాణంతో ఆ శివుడి యొక్క తపస్సుని భంగపరచాలని తన యొక్క మాటను విన్నవించుకున్నాడు. ఆ విధంగా ఆ మన్మధుడు తన బాణాన్ని శివుడికి వేయడంతో తన యొక్క తపస్సు అనేది భంగమైంది. అంతటితో కోపోవృత్తుడైనటువంటి శివుడు తన 3వ కన్నుని తెరిచాడు. ఆ కన్నుతో తను భస్మాసురుడు అయిపోయాడు, మన్మధుడు అనే రాక్షసుడు. ఆ విషయాన్ని చూసినటువంటి పార్వతీదేవి, ఈ విధంగా నేను శివుణ్ణి వివాహం ఆడడం తగదు, తనను ఒక భక్తి భావంతో తపస్సు చేసి నేను తనని వివాహం ఆడాలనుకుంది. అంతటితో ఒక శివుడు ఒక ముని వేషంలో ఈ పార్వతీదేవి దగ్గరికి వచ్చి, నీవు ఎంతో అందంగా ఉన్నావు, నువ్వు కాలాన్ని వృధా చేయకు, ఆ పాపాత్ముడైనటువంటి శివుణ్ణి నువ్వు ఎలా వివాహం ఆడుతావు అని అడిగాడు.
లేదు లేదు, నా శివుడు అలాంటి వాడు కాదు, నువ్వు చెప్పినటువంటి అబద్ధము నేను వినను అని పార్వతీదేవి సమాధానం చెప్పింది. ఆ విధంగా తన మనస్సును మార్చాలనుకున్నాడు ఆ ముని. కానీ పార్వతీదేవి మాత్రం తను శివుణ్ణి మాత్రమే వివాహం ఆడుతానని చెప్పింది. అంతటితో శివుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. ఆ మారువేషంలో వచ్చింది ఎవరో కాదు, అతడే శివుడు. ఆ విధంగా శివ పార్వతులు వివాహం ఆడారు. ఆ వివాహము ఆడిన రోజునే మనము శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజునే మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. వేషాలలో శివుడి మెడలో పాము, ఆ పాము పాము నేను పాము వేసుకున్నాను. పాములు చూస్తే మనం భయపడతాం కదా, భయాన్ని పోగొట్టుకోవడం కోసం శివుడు పాములు తన మెడలో వేసుకుంటాడు. అలాగే తన కొప్పులో ఘటంలో గంగాదేవిని ఆ తర్వాత నాన్న శివుడి చేతిలో మరియు విష్ణునం అతని యొక్క వాహనం మళ్ళీ మొదలవుతూ ఉంటుందన్న. ఏమైనా కోరికలు మనము చెప్పుకోవాలి అంటే మొదటగా మనం శివుడి వాహనమైన నందితో చెప్తాము. ఈ మహాశివరాత్రి వేడుకలు మహాశివరాత్రి వేడుకలు శివాలయాల్లో ప్రతి పుణ్యక్షేత్రాలైన శ్రీశైల మహాక్షేత్రాల్లో చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి ఉపవాసం నుండి రాత్రంగా దానంగా చేస్తాము. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం అందుతుందని భక్తుల నమ్మకం. 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. రామేశ్వరం తమిళనాడు, సోమనాథ్ గుజరాత్, నాగేశ్వరం గుజరాత్, ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్, వైద్యనాథం జార్ఖండ్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వరం మధ్యప్రదేశ్, కృష్ణేశ్వరం మహారాష్ట్ర, కాశీ విశ్వనాథం ఉత్తరప్రదేశ్, భీమేశ్వరం మహారాష్ట్ర, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర. వీటన్నిటినీ కలిపి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. శివాయ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. Thank you.